పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్ లో ప్రతి లెసన్ కి 4 యానిటేషన్స్ ఉంటాయి. క్వశ్చన్ కి అర్థం ఏంటి? దీస్ హగార్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ మీ. అంటే ఈ యొక్క హగార్డ్ ఫేసెస్ అంటే బాగా అలిసిపోయిన మొక్కలు. ఇక్కడ పోయం ఏం చెప్తుందంటే అలిసిపోయిన మొహాలు నీవి కావచ్చు లేదా నావి కావచ్చు అని చెప్పడం. ఓకేనా? జీవితంలో అందరి కష్టాలు ఉంటాయని అర్థం. ఇది ఎందులో నుంచి ఇచ్చిందమ్మా? టైటిల్ రెఫ్యూజీస్ రిటన్ బై బ్రెయిన్ బిల్స్టన్. రెఫరెన్స్ అంటే కథని ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది పోమ్ రెఫ్యూజీస్ బై బ్రెయిన్ బిల్స్టన్. పోయం లో ఫస్ట్ హాఫ్ అన్నమాట, రెఫ్యూజీస్ నుంచి. ఎవరు రాశారు? బ్రెయిన్ బిల్స్టన్ రాశారు. ఓకేనమ్మా. కాంటెక్స్ట్. ఇన్ ది టాప్ డౌన్ రీడింగ్ ఆఫ్ ది పోమ్ ది స్పీకర్ అపియర్స్ టు ఎక్స్ప్రెస్ హార్ష్ జడ్జ్మెంటల్ వ్యూ ఆఫ్ రెఫ్యూజీస్ డినైయింగ్ ఎంపథీ ఆర్ ఐడెంటిఫికేషన్ విత్ దెమ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పద్యం పై నుండి కిందకి చదివితే మాట్లాడేవాడు అంటే ఈ యొక్క రెఫ్యూజీస్ పై కఠినమైన తీర్పు చెప్పే ఒక కనిపిస్తుంది అనమాట. సానుభూతి చూపించట్లేదు రెఫ్యూజీస్ పట్ల, వాళ్ళని నెగిటివ్ గా చూపిస్తున్నారు. ఓకేనమ్మా. టాప్ టు బాటమ్ కాసి. సింపుల్ గా చెప్పాలంటే పై నుండి కిందకి చదివితే ఈ యొక్క శరణార్థుల పట్ల సానుభూతి లేకుండా కఠినంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనమ్మా. ఇందులో వొకాబులరీ ఏంటి? జడ్జిమెంటల్ అంటే ఏంటమ్మా? చాలా క్రిటికల్ గా అని అర్థం. ఎంపతి అంటే ఏంటి? ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం. కానీ డెనయింగ్ అంటే ఏంటి? లేకపోవడం, రిఫ్యూజ్ చేయడం, ఆ ఫీలింగ్స్ ని రిఫ్యూజ్ చేయడం. అది ఇందులో హార్డ్ వర్డ్స్. ది ప్రేస్ హగార్డ్ ఫేసెస్ రిఫర్స్ టు రెఫ్యూజీస్ ఎగ్జాస్టెడ్ అపియరెన్సెస్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, హగార్డ్ అంటే బాగా అలిసిపోయిన మొహాలు అన్నమాట, నీరసంగా కనిపించడం. రెఫ్యూజీస్ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, అందువల్ల వారి ముఖాలు చాలా అలసటతో కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో కాబట్టి హగార్డ్ అనే పదం వారి అలిసిన రూపాన్ని సూచిస్తుంది. అది దీనికి అర్థం. నెక్స్ట్ ఎక్స్ప్లనేషన్. ది పోయిట్ సజెస్ట్ దట్ ది వుమెన్ రిమైన్స్ సైలెంట్ బికాస్ హెర్ సఫరింగ్ ఈస్ టూ డీప్ టు ఎక్స్ప్రెస్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఉమెన్ కి చాలా బాధలు ఉన్నాయి రెఫ్యూజీస్ లో. ఆ బాధ చాలా లోతైంది, ఉమెన్ పడుతున్న బాధలు. అందువల్ల ఉమెన్ వాళ్ళ బాధ మాటల్లో చెప్పలేకపోతున్నారు. సో కాబట్టి ఆమె సైలెన్స్ గా ఉన్నారు, రిమైన్ సైలెంట్. ఓకేనమ్మా. సజెస్ట్ అంటే ఏంటి? సూచించడం, ఇండికేట్ చేయడం, హార్డ్ వర్డ్స్. ఓకేనా. ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో చెప్పడం, హార్డ్ వర్డ్స్. నెక్స్ట్, బై షేయింగ్ ది హగార్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ మీ, ది పోయం రిమైన్స్ అస్ దట్ ఎనీవన్ కుడ్ బికమ్ ఏ రెఫ్యూజ్, షోయింగ్ దట్ దేర్ పెయిన్ ఈస్ యూనివర్సల్ అండ్ కుడ్ బి షేర్డ్ బై ఆల్ హ్యూమెన్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హగార్డ్ ఫేస్ అంటే బాధతో అలసటతో ఉన్న మొక్కలు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ మొక్కలు నీ ముఖం కావచ్చు లేదా నా ముఖం కావచ్చు అని పోయిట్ ఇక్కడ బ్రెయిన్ బిల్స్టన్ గారు చెప్తున్నారు. అంటే ఎవరైనా రెఫ్యూజీస్ గా మారొచ్చు ఎప్పటికైనా సరే. కాబట్టి రెఫ్యూజీస్ బాధ అందరికీ సంబంధించిన మానవ బాధ అని మనం అర్థం చేసుకోవాలని బ్రెయిన్ బిల్స్టన్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. యూనివర్సల్ అంటే ఏంటి అర్థం? అందరికీ అన్నమాట. యూనివర్సల్ అంటే కామన్ టు ఆల్. ఓకేనా. రెఫ్యూజీస్ అంటే డిస్ప్లేస్డ్ పర్సన్, ఆ పర్సన్ కి ప్లేస్ లేని వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. అసలు రెఫ్యూజీస్ అంటే అర్థం ఏంటి? యుద్ధం కారణంగా, ఏదైనా కారణంగా వాళ్ళ సొంత ఊరు వదిలేసి వేరే ఊరికి వచ్చి బతకడం, వాళ్ళని శరణార్థులు అంటారు. నెక్స్ట్, క్రిటికల్ కామెంట్. ది లైన్ పవర్ఫుల్లీ హ్యూమనైజెస్ రెఫ్యూజీస్, షోయింగ్ దట్ దేర్ సఫరింగ్ ఈస్ నాట్ డిస్టెంట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇది కూడా చెప్పుకుందాం. ఇట్ క్రియేట్స్ ఎంపతి బై రిమైండింగ్ అస్ దట్ దేర్ ఫేట్ కుడ్ ఈజీలీ బి అవర్ ఓన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ రెఫ్యూజీస్ కూడా మనలాంటి మనుషుల్లాగా ఉంటారు, మనలాంటి మనుషులని చూపిస్తుంది. కవి మనలో సానుభూతి, కరుణ అవన్నీ కలిగిస్తున్నాడు. రెఫ్యూజీస్ పట్ల జాలి చూపించమని చెప్తున్నాడు. సో మనలో సానుభూతిని, జాలిని ఈ యొక్క పోయెట్ బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకు కలిగిస్తున్నాడు. సో వారి పరిస్థితి మనకి ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి మనం వాళ్ళ పట్ల జాలి, దయతో ఉండాలి అని చెప్తున్నారు. అది క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? కథ చదివి దాన్ని బట్టి మన అభిప్రాయం.
కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందని చెప్పేది. క్రిటికల్ కామెంట్ అంటే ఈ కథ అంతా మనం చూసి దాంట్లో మన అభిప్రాయం ఏంటి ఇవ్వడం. అంటే మన అభిప్రాయం పట్ల ఏది చెప్పాలి, ఈ లైన్ ఈ రెఫ్యూజీస్ బాధ మనదే కావచ్చని చూపించి వాళ్ళకి సానుభూతిని కలిగిస్తుంది. దాని అదే మన అభిప్రాయం, క్రిటికల్ కామెంట్. లాస్ట్ కన్క్లూజన్. దీస్ లైన్స్ షో పెర్స్పెక్టివ్ క్యాన్ షేప్ అవర్ అండర్స్టాండింగ్. ఓకేనమ్మా. సో ఇందులో ఒకసారి హార్డ్ వర్క్ చెక్ చేద్దాం చూడమ్మా. సో డిస్టెంట్ అంటే ఏంటి, ఫార్ అవే, దూరంగా అనమాట. ఎంపతి అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అవర్ ఫీలింగ్స్. నెక్స్ట్ సఫరింగ్ అంటే పెయిన్. సో లైన్స్ షో పెర్స్పెక్టివ్ క్యాన్ షేప్ అవర్ అండర్స్టాండింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ మనం చూసే దృష్టి కోణం మారితే అర్థం కూడా మారుతుందని చూపిస్తుంది. దృష్టి మారితే దీని సింపుల్ ఏంటంటే దృష్టి మారితే అర్థం కూడా మారుతుందని ఈ యొక్క లైన్ మనకి చూపిస్తుంది. ఓకేనా. పెర్స్పెక్టివ్ అంటే ఏంటి అసలు అర్థం? పెర్స్పెక్టివ్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, దృష్టి. ఓకేనా, మనం చూసే విధానం, దాన్ని పెర్స్పెక్టివ్ అంటారు. ఓకేనా. అది సో మన పాయింట్ ఆఫ్ వ్యూ మారితే అర్థం కూడా మారుతుంది. మన రెఫ్యూజీస్ పట్ల అసహ్యంగా ఉంటే వాళ్ళ పట్ల ఎప్పుడు అసహ్యంగా ఉంటుంది, వాళ్ళ పట్ల ప్రేమను చూపిస్తే ప్రేమ ఆటోమేటిక్ గా మనకు వస్తుందని చెప్తున్నారు బ్రెయిన్ విల్స్టన్ గారు. ది పోయట్ యూసెస్ స్ట్రక్చర్ క్లెవర్లీ టు ఎక్స్పోజ్ బోత్ హేట్ అండ్ హోప్, అర్జింగ్ రీడర్స్ టు చూస్ ఎంపతి ఓవర్ ఇగ్నోరెన్స్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కవి పద్యాన్ని చక్కగా నిర్మించాడు. ఓకేనమ్మా. సో డన్, అది స్ట్రక్చర్ అన్నమాట. సో మొదటి పద్యం ఈ మొదటి పోయం చాలా కఠినంగా ద్వేషంగా అనిపిస్తుంది. తర్వాత హోప్ మరియు మానవత్వం, ఆశ మరియు మానవత్వం మనకి కనిపిస్తాయి. సో ఈ యొక్క పోయము చదివే వాళ్ళకి అజ్ఞానం కాకుండా సానుభూతిని ఎంచుకోవాలని కోరుతుంది అనమాట. మనుషుల పట్ల అజ్ఞానాన్ని, మనుషుల పట్ల ద్వేషాన్ని వదిలేసి మనుషుల పట్ల సానుభూతిని పెంచుకోవాలని ఈ పోయము క్లియర్ గా చెప్తుంది అనమాట. బ్రెయిన్ విల్స్టన్ గారు అలా రాశారు ఈ పోయం ని. ఓకేనమ్మా. ఇదమ్మా వన్ లైన్ చెప్పాలంటే పద్యం పూర్తిగా ఏం చెప్తుంది, ద్వేషం నుంచి ఆశకు తీసుకెళ్లి ఒక సానుభూతిని ఎంకరేజ్ చేస్తుంది. ఇదమ్మా refugees నుంచి annotation. She did not tell me these haggard faces could belong to you or more. సో ఇలాగిస్తే ఇలా రాయాలి, టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే ఒక మార్క్ పోకుండా ఫుల్ మార్క్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.